అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మొన్న చెప్పాను కదండి, మా వారు నేను వినాయకుడి కళ్యాణానికి పీటల మీద కూర్చుంటున్నామని. ఫుల్ వీడియో డీటెయిల్గా అప్లోడ్ చేస్తానని చెప్పాను కదండి. ఈరోజు పెట్టాను, కొంచెం లేట్ అయింది. పూజ ఏ విధంగా జరిగింది, ఏం చేసామో, అసలు వినాయకుడి కళ్యాణం అంటే ఏంటి అనేది ఫుల్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, స్టెప్ బై స్టెప్ ఉంటుంది వీడియోలో. ప్రతిదీ కొన్ని క్యాప్చర్ కుదరలేదు, ఏమనుకోకండి. మ్యాక్సిమం ఒక 2 hours పట్టిందండి కళ్యాణానికి పూజ చేయడానికి. మొత్తం కూడా ఒక 2 hours అలా టైం పట్టింది మాకు. మా వారు ఆ రోజు పంచి కట్టుకున్నారు. ముందుగా గౌరీదేవిని చేసి గౌరీదేవికి పూజ చేసుకున్న తర్వాతకి అక్కడ పెట్టారు కదండి, మధ్యలో వినాయకుడు, అటుపక్క ఇటుపక్క వినాయకుడు భార్యలంట అలా పెట్టించారు. వాటి ముందు ఒక తమలపాకులో గౌరీదేవిని చేసి గౌరీదేవికి పూజ చేసిన తర్వాతకి గౌరీదేవికి ప్రసాదం పెట్టి హారతి ఇచ్చామండి. ఆ తర్వాతకి మిగతా వాళ్ళందరికీ కూడా చూపించమన్నారు. మాకు చూపించి అందరికీ చూపించారు. చూస్తూ ఉంటే మీకే అర్థమవుతూ ఉంటుంది. ఆ తర్వాత 3 గ్లాసులలో వాటర్ నింపి ఆ గ్లాసులకి పసుపు రాసి కొంచెం కుంకుమ బొట్లు పెట్టమన్నారు. నేను పెట్టాను. ఆ తర్వాత జీలకర్ర బెల్లం కలుపుతూ పెడుతున్నారు అయ్యగారు. పువ్వులు అన్నీ కూడా తెప్పించాము ఆ రోజు కళ్యాణానికి. ఆ తర్వాత కళ్యాణానికి సూత్రాలు, మెట్టెలు, నల్లపూసలు కూడా తెప్పించారు. వాటికి కూడా పూజ చేపిస్తున్నారు అయ్యగారు. మంత్రాలు చెప్తూ నన్ను అక్షింతలు వేయమన్నారు. ఆ తర్వాత హారతి ఇచ్చాము మళ్ళీ వాటికి కూడా. అలా చాలా ఒక 2 hours టైం పట్టిందండి ఇలా మొత్తం చేయడానికి కూడా మాకు. చాలా అంటే చాలా బాగా చేశారు. అంటే లాస్ట్ ఇయర్ మేము మామూలుగా పీటల మీద కూర్చున్నాం కానీ కళ్యాణానికి కూర్చోలేదు. ఆ తర్వాత అందరికీ అక్కడ మంగళసూత్రాలు ఉంటాయి కదా, అందరికీ చూపించి మా వారిని చూపించమన్నారు. చూపించిన తర్వాతకి అయ్యగారు అక్కడ దేవుడి మెల్ల వేస్తూ ఉన్నారు. దేవుడి దగ్గర పెట్టి వినాయకుడికి చూపించి అమ్మవారి మెల్ల వేస్తూ ఉన్నారనమాట. అలా అటుపక్క ఇటుపక్క. వినాయకుడి భార్యల పేరు సిద్ధి, బుద్ధి అంట. అయ్యగారు ఆ రోజు చెప్తూ ఉంటే విన్నాము. మధ్యలో వినాయకుడిని పెట్టి అలా చూపించి అటు ఇటు వేయించారు. ఆ తర్వాతకి మా వారి చేతిలో నా చేతిలో అక్షింతలు పోసి అలా మా ఇద్దరితో అక్కడ అక్షింతలు వేయించారనమాట. జీలకర్ర బెల్లం పెట్టారు. అలా మాతో అక్షింతలు వేయించారు. ఫస్ట్ వినాయకుడి దగ్గర మధ్యలో వేసి ఆ తర్వాత ఒక పక్క వేయమన్నారు. అయ్యగారు చెప్తూ ఉంటే స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యామండి మేము కూడా. మాకు ఫస్ట్ టైం కదా. మొత్తానికైతే పూజ చాలా బాగా చాలా బాగా కుదిరింది. చాలా బాగుంది కూడా. నేను కూడా చాలా ఫస్ట్ టైం అలా దగ్గరగా చూడటం కూడా. లాస్ట్ టైం పీటల మీద కూర్చున్నాం కానీ మామూలుగా చెప్పాను కదండి, మామూలుగా కూర్చున్నాం. కళ్యాణం చూడటం ఇదే ఫస్ట్ టైం చాలా దగ్గర నుండి కూడా. ఆ రోజు నేను రవ కేసరి చేశాను, పులిహోర చేసాము ప్రసాదాలకి. చాలామంది తీసుకొని వచ్చారు ప్రసాదాలు. ఆ రోజు ఏంటంటే మాకు అనుకోకుండా చెప్పారండి, 4ంటికో 5ంటికో చెప్పారు, మీరు ఈరోజు కూర్చోండి కళ్యాణానికి అని. సడన్గా చెప్పేసరికి ప్రసాదాలు ఎక్కువ ప్రిపేర్ చేయలేదు. సింపుల్గా పులిహోరను రవ కేసరి ప్రిపేర్ చేశాను. చూడండి, పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక ఒకసారి అవుట్పుట్ ఇలా తీశాను నేను. ఆ తర్వాతకి లాస్ట్లో పూజ అయిపోయిన తర్వాతకి అయ్యగారికి దక్షిణ ఇచ్చి అక్షింతలు వేయించుకున్నాము మా వారు నేను. అలా ఇచ్చిన తర్వాతకి అయ్యగారు నాకు అంటే ఇస్తారు కదా, దీవించిన తర్వాతకి ప్రసాదం ఇచ్చారు నాకు. నేను నా శారీ కొంగు పట్టాను, అలా పట్టుకుంటారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.